రాబోయే పార్లమెంటు ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు రథయాత్ర చేపట్టనున్నారు బీజేపీ నేతలు. దీనికోసం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 5 క్లస్టర్లను ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ క్లస్టర్ల వారీగా రథయాత్ర కొనసాగనుంది. రథయాత్రలో భాగంగా పబ్లిక్ మీటింగ్లు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. రథయాత్రలో రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు జాతీయ నేతలు పాల్గొననున్నారు. అలాగే గావ్ చలో బస్తీ చలో కార్యక్రమానికి కూడా బీజేపీ ప్లాన్ చేస్తుంది. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, బీజేపీ రథయాత్రకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటుంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ముఖ్య నాయకుడు ఈ రథయాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో బస్ యాత్ర అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఈ రథయాత్రల ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను తిప్పుకోవాలన్నటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉంది. అందులో భాగంగానే ఈ రథయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి మెయిన్గా ఏం చేస్తారంటే 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ముందుగా దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఈ ఒక ప్లాన్ రూపొందించారు. రోడ్ మ్యాప్ ఉంది. సో ఈ మొత్తం ఆయా పార్లమెంట్లకు వెళ్ళినప్పుడు రథయాత్రల ద్వారా ఆ నియోజకవర్గాలు ఆ పార్లమెంటు కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తారు. అంటే ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం తిరుగుతూ తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకుంటూ ఫైనల్గా అంటే ఒక 4-5 రోజుల తర్వాత పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగ సభకు ప్లాన్ చేస్తారు. ఈ బహిరంగ సభకు అవసరమైతే జాతీయ నేతలను ఈ సభకు పిలిచి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి ఎన్నికల ముందు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనపడుతుంది. ఇప్పటివరకైతే తేదీలు ఖరారు చేశారు. వచ్చే నెల 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ రథయాత్రలు కొనసాగుతాయని చెప్పి పార్టీ ప్రకటించింది. అయితే ఇప్పటికే జాతీయ నాయకత్వం కూడా కొన్ని కార్యక్రమాలు ఇచ్చింది రాష్ట్ర నాయకత్వానికి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల మీద చాలా సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తెలంగాణలో కూడా మెజారిటీ పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. సేమ్ టైంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీల అంశం కావచ్చు, లేదంటే గతంలో బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తూ ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, అట్లనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలకు చేరవేసేందుకు ఈ రథయాత్రలను ఉపయోగించుకోవాలనుకుంటుంది. ఒక భారీ బహిరంగ సభలు పెట్టడం, ఆ తర్వాత ఇంకొక పార్లమెంటు నియోజకవర్గంలో మళ్ళీ రథయాత్ర నిర్వహించడం, ఈ విధంగా ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు గ్రామాలకు అట్లనే పట్టణాలకు వెళ్ళేటువంటి ఒక కార్యక్రమానికి కూడా బీజేపీ డిజైన్ చేసింది. వచ్చే నెలలో ఒకే రోజున మొత్తం రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అట్లనే నేతలందరూ కూడా ఒకరోజు గ్రామానికి వెళ్ళబోతున్నారు. సో ఈ కార్యక్రమం వచ్చే నెలలో చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకైతే రాముడి ప్రాణప్రతిష్ఠ విగ్రహం, రామమందిర నిర్మాణం, వీటి మీద మొత్తం కూడా బీజేపీ నేతలందరూ కూడా బిజీగా ఉన్నారు. ఈ నెల 29వ తారీఖున ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గం నుంచి అయోధ్య రామ మందిరానికి కూడా ఒక ట్రైన్ వేస్తున్నారు. సో దీనికి మొత్తం పెద్ద ఎత్తున ప్రజల్ని మొబిలైజ్ చేసి ప్రజలంతా కూడా అక్కడికి దర్శనానికి తీసుకువెళ్లాలన్నటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇదొక కార్యక్రమం. అట్లనే రథయాత్రలో ఒక కార్యక్రమం. మరోవైపు ఇది గ్రామాలకు అట్లనే పట్టణాలకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే గ్రామాలకు వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి అంశంతో పాటు మోడీ చేపట్టినటువంటి విజయాలు, తర్వాత కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలనుకుంటుంది. అందులో భాగంగానే అందరూ కూడా ఆయా మండలాల్లో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తమ గ్రామం కాకుండా మరో గ్రామానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా ఉంటుంది, కానీ తెలంగాణకు సంబంధించి వచ్చే నెలలో నిర్వహించాలనుకుంటున్నారు. కాబట్టి గావ్ చలో తర్వాత అట్లనే అంటే గ్రామానికి వెళ్ళండి, అట్లనే పట్టణాలకు వెళ్ళండి, ఈ కార్యక్రమం పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం తీసుకుంది. మొత్తానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 10 పార్లమెంటు సీట్లను గెలిచే విధంగా ఒక టార్గెట్ను పెట్టుకున్నారు. డిసెంబర్ 28వ తారీఖున
బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు వాళ్ళందరితో కూడా సమావేశమై దిశానిర్దేశం చేశారు. 10 పార్లమెంటు సీట్లను గెలుచుకునే విధంగా ఒక టార్గెట్ని ఇచ్చారు. మరోవైపు 30% మేర ఓటు శాతాన్ని సంపాదించాలి, ఓటు శాతం వచ్చే విధంగా చూస్తే కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పి కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. కాబట్టి 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఒక గ్రౌండ్ వర్క్ అయితే చేస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే పార్లమెంటుకు సంబంధించినటువంటి పొలిటికల్ ఇన్ఛార్జీలు నియమించారు, తర్వాత కన్వీనర్లను నియమించారు, మరోవైపు ఆర్గనైజింగ్ కన్వీనర్లను కూడా నియామకం పూర్తయింది. ఇంకొక వైపు వాళ్ళకు 2 వీలర్లు ఇస్తున్నారు. విస్తారకులు ఇప్పటికే ఫుల్ టైమర్స్ ఉంటారు బీజేపీకి. సో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్క పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే కనీసం 4 నుంచి 5గురిని వాళ్ళు ఫుల్ టైమర్స్గా నియమించుకున్నారు. ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే 2 వీలర్స్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అంటే ఎన్నికలకు ముందు ఏ కమిటీలు అయితే వేయాలో వాటన్నిటిని కూడా పూర్తి చేశారు. ఈ మధ్యనే జిల్లా అధ్యక్షులను మార్చారు, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను కూడా మార్చారు. కాబట్టి సో ఎన్నికలకు ఇక సిద్ధమైనటువంటి సంకేతాలను పార్టీ కేడర్కి ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ అంతా కూడా ఈ నెలలో 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు. అమిత్ షా అటు కరీంనగర్ అట్లనే మహబూబ్ నగర్లో ఒక కార్యక్రమం పెడతారు. అట్లనే హైదరాబాద్లో కూడా వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిపుణులతోటి సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇట్లా వరుసగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మొత్తానికి 10 పార్లమెంటు సీట్లే టార్గెట్గా గ్రౌండ్లోకి అయితే దిగుతుంది. 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుపొందింది, 20% మేర ఓట్లు సాధించింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 10 పార్లమెంటు సీట్లను గెలవాలి, దాదాపుగా 30 నుంచి 30% మేర ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక టార్గెట్ తోటి పని అయితే జరుగుతుంది. మరి చూడాలి పబ్లిక్ నుంచి ఏ విధంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు లభిస్తుందనేది చూడాలి. సో మొత్తానికి వరుసగా ఇందాక మనం చెప్పినట్టుగా ఈ నెల 28వ తారీఖున అమిత్ షా వస్తారు. అట్లనే 29వ తారీఖున పార్లమెంటు నుంచి అయోధ్యకు ఒక ట్రైన్లో పబ్లిక్ని తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు ఈ రథయాత్రలు కొనసాగుతాయి. మరోవైపు ఒక రోజున గ్రామాలకు పట్టణాలకు ఒకే రోజున కార్యక్రమం చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం అది. అట్లనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరబోతున్నారు. ఇంకొక వైపు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతోటి ఇప్పటికే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు యువ సమ్మేళనాలు, మహిళా సమ్మేళనాలు నిర్వహించబోతున్నారు. యువత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. 18 ఏళ్లు నిండినటువంటి ఓటర్లు దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు డ్వాక్రా మహిళలకు వాళ్ళకి ఇప్పటికే వాళ్ళతో కూడా సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. సో మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలకైతే రెడీ అవుతుందని చెప్పుకోవచ్చు. 10 ఎంపీ సీట్లే గెలిపే లక్ష్యంగా బీజేపీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అనిల్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.